చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం. ఆనందమా అవుదమా హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. ఆగండి, అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్కొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడుకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగుల జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా? అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెరిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలకలే, అయితే సర్దిస్తాను, పదండి. సైడ్ సైడ్. దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ పట్టుకోండి. ఇవాళ ఎలాగైనా కన్నప్పని పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఇడియట్, లేడీస్ మెల్ల గొలుసు లాకపోతారా? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. ఈ ఇంద్రా చేతికి చిక్కినోడిని విడిచిపెట్టే క్వశ్చనే లేదు. నడు స్టేషన్ కి. ఇంద్ర అంటే మీరేనా సార్? ముందే తెలిసేంటి? ఈయన జరిగిపోవటమే సార్. ఈయన చేతిలో 9 సార్లు తప్పించుకున్నాను, ఇది 10. సార్, దొంగ పారిపోయాడా సార్? దొంగ పారిపోవటం ఏమిటి? నగ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టి మరీ పారిపోయాడు. చాలా థ్యాంక్స్ సార్. సమయానికి వేట కుక్కలో వచ్చి నా పెళ్ళాం నగలు కాపాడు. నీ పెళ్ళానగా? అవును సార్, నా కష్టార్జితంతో చేయించుకున్నాను సార్. నిజమా? అవును సార్, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ కోసం పాస్కి వెళ్ళాను సార్. నువ్వెప్పుడు పాసుకెళ్ళినా నీ పెళ్ళాన్ని నీ వెంటే తీసుకెళ్ళి. అలాగే సార్. ఇందా వెళ్ళండి సార్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా భార్య కూడా వెంట పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్ సార్, ఇది ఉంచండి సార్. ఏంటి 100? ఏంటి ఇస్త్రీ బట్టలకా? ద గ్రేట్ ఇన్స్పెక్టర్ ఇంద్రాకి ఇచ్చేది 100. కొట్టని. సరే సార్, 50 లేక 100 ఇచ్చాను. 50 ఉంటే 50 ఇచ్చామండి సార్. సారీ సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఒకసారి కామెడీగా అనిపించి సార్, వీడిని చూస్తే మీకు డౌట్ రాడేలా? డౌట్ ఎందుకురా? 100 ఇచ్చినా బత్తాయి పండిచ్చినా వద్దనకూడదురా. బత్తాయి పండించిన తోటి విషయం మీకు తెలిసేది కాదు. సార్ సార్, దొంగ దొరికాడా? ఎక్కడికి వెళ్తాడా దొంగ వెధవా? వాడిని చావ దెబ్బలు కొట్టి నగన్ లాక్కొని మీ ఆయనకిచ్చి పంపించేశాను. మా ఆయన వాడేవాడు? ఇప్పుడు ఇటు పరిగెత్తాడే వాడు. నోర్మి, నేను మా ఆయనకు విడాకులిచ్చి 2 ఏళ్ళు అయింది. కర్మ కర్మ, వీళ్ళే పోలీసులో ఏమిటో. అవును, మొదటోడు దొంగ, ఆ రెండో వాడేవాడు? అర్థం కాలేదు సార్ మీకు. ఎందుకు రానవుతున్నావు? ఓసారి నోటి మీద చూడండి. కన్నప్పన్, నాకే కన్నం పెట్టావురా? ఆగండి ఆగండి ఆగండి, వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే, రండి చూడండి సార్, చూడండి. సార్, ఇదంతా ఇదమ్మా. సార్, హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ, మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు, ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్? హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు,
ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట. ఐసే దిన్ కా హమే ఇంతజార్ హై. మిస్టర్ కోకిలా, అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, యాద్ రఖో. తీసుకో హారతి. కాలిందా? లేదు, ఐస్ పెట్టినట్టుంది. ఓహో, మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిలా. అరుస్తా. నువ్వెవడు బే? నాకు కావాలి. ఆడు నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. నెలపై 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుని సలగాడు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప. మాకి ఇంటి ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైసంని తల్చుకో. సగం చచ్చిండు. ఆపి నన్ను ఎందుకు చెప్పు అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో, మన పైసలు పోతాయి కదనే. గదే ఈడు 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో, ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా. గబ్బిళ్ళం లెక్కలు ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతున్నావు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మా? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందాలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు బి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? ఒప్పుకోద్దు నీ అబ్బా. ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడతారు, లుల్లి చేస్తావు బే. ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకీ అసలు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. రేయ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి. ఏముందనా తానెత్తానక. పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాలు పట్టుకోరా. కాలు పట్టుకోరా? పట్టుకోమని నేను బే. నేనా? ఇంకోసారి పట్టుకున్నా. ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీకు జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? ఇవే. మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? ఇవే. మరి గిడ నీ 10,000 ఏమైనా? ఇవే. అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లా కూడా కొట్టిస్తారా? అరే అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానా బెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గర ఉన్నాయనుకు మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద పద పదవే. లక్ష్మి కొలతలు రాసుకో. అలాగే 1 2 3. ఈ జానను తర్వాత తీసుకుందువు కానీ ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి
నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకు ఇవ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బండ ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నారా? చెప్పు, వాడిని ఏ పాత్ర కాపాట విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకు రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయమాలి అబ్బా. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మామిడి తెలియకుండా. నువ్వు చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే. అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది.